లైఫ్లో చాలామందికి ఎప్పుడు ఎలా ఉండాలో తెలియదు. ఇది తెలియకపోవడం వల్ల చాలా నష్టపోతుంటారు. అలాంటి ఒక 6 విషయాల గురించి మనం తెలుసుకుందాం. నెంబర్ 1, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడే చెడు ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి మనం అడిక్ట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. కావాలంటే ఒకసారి గుర్తు చేసుకోండి. ఒంటరిగా ఉండే ఛాన్స్ దొరికితే చాలు ఎక్కువ మంది పోర్ను చూడడం మొదలు పెడతారు. ఇంకొంతమంది స్మోకింగ్. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు. ఒంటరిగా ఉండడం మంచిదే, కానీ మన ఆలోచనలు మన కంట్రోల్లోనే ఉండాలి. పాయింట్ నెంబర్ 2, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మన నోరు మన అదుపులో ఉండాలి. వీడేంట్రా బాబు, ఫ్రెండ్ని కలిసేదే ఓపెన్గా అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికే కదా అంటావా? నిజమే, కానీ అది ఒకప్పుడు. ఇప్పుడున్న రోజుల్లో అది వర్కౌట్ కావడం లేదు. ఫ్రెండ్ని నమ్మి అన్నీ షేర్ చేసుకుంటే రేపటి రోజున అదే ఫ్రెండ్ నీకు శత్రువు అవ్వచ్చు, లేదా నీ విషయాలన్నీ తెలుసు కాబట్టి నిన్ను చులకనగా చూడొచ్చు. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే ఒకసారి వెన్నుపోటు పడ్డాకే తెలుస్తుంది. ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు. ఏది ఎంతవరకో అంతవరకే ఉండాలి. పాయింట్ నెంబర్ 3, కోపంలో ఉన్నప్పుడు నీ టెంపర్ని నీ కంట్రోల్లో పెట్టుకో. నువ్వు మంచోడివే కావచ్చు, కానీ కోపంలో ఉన్నప్పుడు నీలోని మరో మనిషి బయటకు వస్తాడు. వాడికి తన మన అనే తేడాలు ఉండవు. ఏది పడితే అది చేసి వెళ్ళిపోతాడు. దాని ఎఫెక్ట్ తర్వాత కానీ మనకు తెలియదు. ఈ టెంపర్ అనేది ఒకరికి 1 నిమిషం ఉంటుంది, ఇంకొకరికి గంట ఉంటుంది. ఆ టైంలో మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. నీ లైఫ్లోనే ఒకసారి చూడు. ఎవడో ఎప్పుడో ఏదో ఒక మాట అన్నాడని మీరు ఇప్పటి వరకు వాడితో మాట్లాడకపోవచ్చు. అలాంటి ఒక మాటే నీకు చాలా నష్టం చేస్తుంది. కాబట్టి కోపం వస్తుంటే నీ టెంపర్ కంట్రోల్ చేసుకో, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపో. పాయింట్ నెంబర్ 4, మనం ఒక గ్రూప్లో ఉన్నప్పుడు మన బిహేవియర్ మన అదుపులో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆఫీస్ కొలీగ్స్ అయినా లేదా బంధువులైనా ఎవరైనా సరే, మనం ఒక 10 మందిలో ఉన్నప్పుడు మన బిహేవియర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. గ్రూప్లో ఉన్నప్పుడు మన బిహేవియర్ని మన అదుపులో పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 5, కష్టంలో ఉన్నప్పుడు నీ ఎమోషన్స్ని నీ అదుపులో పెట్టుకోవాలి, లేదంటే అది చాలా దూరం పోతుంది. అది ఎంత దూరం అంటే వీక్ పర్సన్స్ అయితే ఎందుకు బతకాలి అనేంత వరకు. అందరి లైఫ్లో కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టం వచ్చినప్పుడు మనం ఎమోషన్స్కి దూరంగా ఉండాలి. ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు పోవాలి. అంతేగాని ఓవర్ ఎమోషనల్ ఫీల్ అయ్యి మన లైఫ్కి మనమే విలన్ కావద్దు. పాయింట్ నెంబర్ 6, మనం సక్సెస్లో ఉన్నప్పుడు మన ఈగో మన కంట్రోల్లో ఉండాలి. దేవుడు అందరికీ సక్సెస్ లైఫ్ ఇవ్వకపోవచ్చు. నీకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు కుదిరితే నలుగురికి సహాయం చెయ్యి, లేదంటే నీ పని నువ్వు చూసుకో. అంతేగాని డబ్బుంది కదా అని మన ఈగోతో పక్క వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. నువ్వు పైకి రావడానికి దేవుడు నీకు చెయ్యందిస్తే అదే చేత్తో నువ్వు కూడా నీ కింది స్థాయి వాడికి నీకు చేతనైనంత సాయం చెయ్యి. ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి. ఈ 6 పాయింట్లలో మీకు ఏది నచ్చిందో కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్.